అందరికీ హాయ్ అండి. ఈరోజు పారం కోడి చికెన్ పచ్చడి అయితే పెడుతున్నానండి. ఈ పచ్చడి నాటుకోడి పచ్చడిలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేయాలండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేశానండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేయాలండి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను అల్లం పేస్ట్ అండి. వెల్లుల్లి వేయకుండా అల్లం మాత్రమే పేస్ట్ కింద చేసి వేయాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేయాలండి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇది కుక్కర్లో వేసండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఇప్పుడు పచ్చడికి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలండి. అవి దోరగా వేగనివ్వాలి, లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. ఆవాలు చూడండి ఎలా చిటపటలాడుతున్నాయో. ఆవాలు వేగితే స్మెల్ వస్తాయండి, అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆవాలు అయితే వేగిపోయినాయండి. చల్లారిన తర్వాత మిక్సీలో పొడి కింద పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మెంతులండి, దోరగా వేగనివ్వాలి. మెంతులు అయితే వేగిపోయినాయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్క అండి, యాలక్కాయలు ఒక 4, లవంగాలు 6 వేసుకోవాలండి. వేసి వేగనివ్వాలండి. ఫస్ట్ ధనియాలండి 1 స్పూన్, జీలకర్ర అండి 1 స్పూన్, 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి. ధనియాలు జీలకర్ర వేగిపోయినాయండి. చల్లారిన తర్వాత మిక్సీలో పొడి కింద పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చూద్దామండి. ఈ వాటర్లో నుంచి అండి చికెన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ముక్కు చూసారా ఎలా ఉడుకుతుందో. 1/2 కిలో వేరుశనగ నూనె వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ కలర్ మారేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. ఇలా వేగితే సరిపోద్దండి. కలర్ చేంజ్ అయ్యి చూడండి, ఎర్రగా వేగి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులోనే 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసండి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా ఒక గాజు బౌల్ తీసుకోవాలండి. వేడిగా ఉన్న ఈ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలండి. పచ్చడి సాల్ట్ అండి 40 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. ధనియాలు జీలకర్ర లవంగాలు వేపి మిక్సీ పట్టిన పొడుమండి. ఆవాలు వేపాను కదండి ఆ పొడుము, మెంతులు వేపాను కదండి ఆ పొడుము. పచ్చడి కారం అండి 50 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. 4 నిమ్మకాయలు రసాన్ని అయితే ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మెంతు పొడి వేస్తున్నానండి, ఆవాల పొడి,
గరం మసాలా, కారం, వేసి బాగా కలపాలి. నిమ్మరసం, బాగా మిక్స్ చేయాలండి. నిమ్మరసం వేసిన తర్వాత ఈ పచ్చడి 2 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి.